నెల్లూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజా ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సుపరిపాలనపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తామన్నారు. సాగునీరు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ భీదే రవిచంద్ర తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు 90% పూర్తయిందని వెల్లడించారు. త్వరలో మోటార్ బైక్ యాత్రలు చేపడతామన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి గారితో జిల్లా శాసనసభ్యులు, పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులతో ఒక సమావేశం జరిగింది. దాంట్లో జిల్లా అభివృద్ధికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్, మరి ముఖ్యంగా దగదర్తి ఎయిర్పోర్ట్, దాని విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం, ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్టును కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. భవిష్యత్ తొందరలోనే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్లో మన స్టేట్లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు కూడా పూర్తయ్యాయి. తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారితో జిల్లా శాసనసభ్యులు, పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులతో ఒక సమావేశం జరిగింది. దాంట్లో జిల్లా అభివృద్ధికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్, మరి ముఖ్యంగా లోకేష్ గారికి, ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలా, లేకపోతే మాకు భవిష్యత్తులో అనేక కేసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు డిఎస్సిని. ఈరోజు వారికి వారే ప్రభుత్వం మాకు అవకాశం ఇస్తే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీకి చెప్పినా వారిలో మార్పు వస్తుంది అనేటువంటిది మేము అనుకోవట్లే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోతే, పోటీ చేయకపోతే ఇన్ఛార్జీలను మారుస్తామని ఒకవైపు బెదిరిస్తూ ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు అధికారుల మీద దూషణలకు దిగుతూ పోలీసు శాఖను బెదిరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరు ఏమి చేసినా మిమ్మల్ని నమ్మేటువంటి వాళ్ళు లేరు. 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతిని, ప్రజలని పక్కదారి పట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు.